ప్రభు నామములో మీకు శుభములు తెలియజేయుచున్న నేటి వాక్య ధ్యానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనతలో నుంచి నీతిమంతుల యొక్క జాబితాలోకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని యొక్క కనుదృష్టి నిత్యము నీతిమంతుల కొరకు వెతుకుతూ ఉంటున్నది. అయితే ఆ వెతుకుతున్నటువంటి సమయములో కనిపించినటువంటి నోవహు కుటుంబం వలె మనము కూడా దేవునికి కనిపించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. ఈ లోకము హేళన చేయొచ్చు, ఈ లోకము అవమానపరచచ్చు, ఈ లోకము తక్కువగా చూడొచ్చు, కానీ దేవుడు తన దృష్టితో మనల్ని నీతిమంతులుగా చూచినట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు, లోకము చూడనటువంటి ఆశీర్వాదము, లోకము పొందనేటటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు కుమ్మరిస్తాడని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడి వాక్యముతో మన జీవితాలను ఆశీర్వదించి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని యొక్క సమాధానం మీకు, మీ కుటుంబాలకు, మీ హృదయాలకు కావాలండి భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్.